Hello, story listeners. Welcome to Maduram Telugu Stories. Let's start our romantic stories journey. అంత షాక్ అవ్వకు, పెళ్ళవని. నెక్స్ట్ షాక్ నీకే. నేను రామ్గా ఉంటే నీకు నచ్చదు కదా. అందుకే మళ్ళీ నీ కోసం రావణుడిగా మారిపోయాను. ఈసారి మాత్రం ముందు కంటే డబల్. నీ దగ్గర మాత్రమే, కోపంగా చెప్తూ నవ్య మెడలో తాళి కట్టాడు. నవ్యకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇదేంటి బావ ఇలా అంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి ఆలోచిస్తూ శ్రీజ వైపు చూసింది. శ్రీజ మాత్రం కోపంగా కసిగా నవ్య వైపు చూస్తూ ఉండేసరికి ఎందుకో తల దించేసుకుంది నవ్య. తాళి కట్టడం అయిపోయాక మిగతా తంతులు అన్నీ పూర్తి చేసి అగ్నిసాక్షిగా సప్తపది కూడా చేసి రఘు గారి దగ్గరకు వచ్చారు. మామ మమ్మల్ని ఆశీర్వదించు అంటూ ఆయన కాళ్ళకి నమస్కారం చేశారు ఇద్దరు. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో హాయిగా ఉండండి అంటూ మనస్ఫూర్తిగా కూతుర్ని అల్లుణ్ణి దీవించారు. లేచి అక్కడి నుంచి రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరికి నవ్య చేతిని పట్టుకొని తీసుకువెళ్ళాడు. పేపర్స్ రెడీ అయ్యాయా, చాలా అంటే చాలా కోపంగా అడిగాడు. ఎస్ సార్ అంటూ ఆఫీసర్ చెప్పడంతో అయితే సిగ్నేచర్ ఎక్కడ చేయాలి అంటూ ప్రశ్నించాడు. సార్ ఇక్కడ మీరు చేయాలి, దాని కింద మేడం గారు చేయాలి అంటూ ఆఫీసర్ చెప్పడంతో ముందుగా రావణ్ పేపర్స్ మీద సైన్ చేసి ఆ తర్వాత అవి నవ్య ముందు పెట్టాడు. నవ్య కూడా మారు మాట్లాడకుండా పేపర్స్ మీద సైన్ చేసింది. ఇక మేము వెళ్ళొస్తాం సార్ అంటూ చెప్పడంతో విక్రమ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపించు అంటూ చెప్పేసి అక్కడి నుంచి అందరినీ పంపించేశాడు. అప్పటి వరకు కామ్గా ఉన్న రఘు గారు అందరూ వెళ్ళిపోయాక శ్రీజ దగ్గరికి వెళ్ళి, నువ్వేంటి ఇక్కడ, అయినా రామ్ దీని చేతులు ఎందుకు కట్టేశావు అనుమానంగా అడిగారు. మామ, నీ చిన్న కూతురు ఎంత దిగజారిందో తెలుసా, ఆడపిల్లని అన్న సంగతి కూడా మర్చిపోయింది అంటూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేశాడు. ఒక రూమ్లో నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటే అటువైపు పరుగు తీశాడు రావణ్. అక్కడ ఒక చైర్కి శ్రీజని కట్టేసి ఉంచారు. తను కట్టుకున్న లంగా ఓణీలో ఓణీ తీసి పక్కన పడేసి కేవలం లంగా బ్లౌజ్తో మాత్రమే తను అక్కడ ఉంది. రావణ్ రాగానే ఒక్క క్షణం అరుపులు ఆపి ఒక కన్నింగ్ నవ్వు నవ్వుకుంది. శ్రీజ, నువ్వేంటి, అయినా మామ హాస్పిటల్లో ఉన్నాడు అన్నావు, ఎక్కడున్నాడు, ఇదే నా హాస్పిటల్ అమాయకంగా నటిస్తూ అడిగాడు. లేదు బావా, ఎవరో తెలీదు, పీక మీద కత్తి పెట్టి నిన్ను ఇక్కడికి రప్పించమని చెప్పారు. ఓహో, పీక మీద కత్తి పెట్టి నన్ను ఇక్కడికి రప్పించమని చెప్పారా, మరి అలాంటప్పుడు నువ్వు మా అమ్మ ఫోన్లో నుంచి ఎలా ఫోన్ చేశావు ప్రశ్నిస్తూ అడిగాడు. ఆ మాటకి కొంచెం షాక్ అయి తడబాటుగానే అది వాళ్ళు నాన్న మొబైల్ని దొంగలించారు చెప్పింది శ్రీజ. ఓహో, అయితే మామ ఫోన్ దొంగిలించి నీ చేత కాల్ చేయించి మాట్లాడించి తిరిగి మామ ఫోన్ మామకే ఇచ్చేశారా శ్రీజ? తనని బాగా అబ్జర్వ్ చేస్తూ, అయినా నీకు వెనక నుంచి నీ చేతులు కట్టుకోవడం రాదు కదా, ఇంకొంచెం బాగా ట్రై చేయాల్సింది, లేదంటే ఎలాగో ఉందిగా నీ గుంటనక్కల బ్యాచ్, వాళ్ళలో ఎవరినైనా అడగాల్సింది, నీకు కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు, ఇలా అడ్డంగా నాకు దొరికిపోయేదానివి కాదు అంటూ లూజ్గా కట్టుకున్న చేతికట్లను సింగిల్ హ్యాండ్తో విప్పేశాడు. ఒక్కసారిగా శ్రీజకి చెమటలు పట్టడం మొదలయ్యాయి. దేవుడా అనుకుంటూ శ్రీజ, ఇక నీ యాక్టింగ్ స్టార్ట్ చేయి, ఏదో ఒకటి చేసి నీ బావని దక్కించుకో అనుకుంటూ యాక్టింగ్ మొదలెట్టింది. బావా బావా, నాకు నువ్వు కావాలి బావా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటూ బలవంతంగా రావణ్ణి హత్తుకుంది శ్రీజ. స్టాప్ శ్రీజ, అసలేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా, మతిగాని పోయిందా ఏంటి, నేను నవ్యని ప్రేమిస్తున్నాను అలా అనకు బావా, అయినా దానిలో ఉన్నది ఏంటి, నాలో లేనిది ఏంటి, కావాలంటే ఇప్పుడు నన్ను నేను నీకు ఇచ్చేస్తా అంటూ తన బ్లౌజ్ హుక్స్ తీసేసింది. ఆ మాటలు విన్న రఘు గారు కూతురు వైపు చూస్తూ చాచిపెట్టి ఒక్కటి కొట్టారు. అసలు ఆడపిల్లవేనా, ముందు అసలు మనిషివేనా, సిగ్గు సంస్కారం ఏమీ లేవా, ఛీ, నువ్వు నా కూతురివి అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది శ్రీజ మొహం మీదే ఉమ్మేస్తూ చెప్పారు. వాడు నీ అక్క భర్త, అది గుర్తుందా కనీసం, నీకు తన మనసులో నువ్వు లేవు అని వాడు చెప్తూనే ఉన్నాడు కదా, అయినా వినకుండా ఇలాంటి పనులు చేసి ఎవరిని ఉద్ధరిద్దామని మళ్ళీ నా ఫోన్లో నుంచి వాడికి ఫోన్ చేసి నేను హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పి రప్పించుకున్నావు చూడు, అంటే నీ దృష్టిలో తండ్రి చచ్చిపోయినా విలువ లేదు, హాస్పిటల్లో ఉన్నాడు అని సునాయాసంగా అబద్ధం చెప్పేశావు కదా, నిజంగానే నీలాంటి దాన్ని కన్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఛీ, ఇన్నాళ్ళు నువ్వేం చేస్తున్నా చిన్నపిల్లవి అని నాకు నేనే సర్ది చెప్పుకుంటూ బతికాను, కానీ ఈరోజు నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేశావు. చెప్పాను కదా నీకు, బావ కంటే మంచి అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పానా లేదా, మరి ఏంటి ఈ పనుల్లో నీ ఉద్దేశం, అయినా నీతో మాట్లాడి ఏం ప్రయోజనం లేదు, ఇక నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నా కూతురివి కాదు, నేను నీ తండ్రిని కాదు అంటూ తిరిగి రావణ్ వైపు చూస్తూ, రామ్, దాని తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను,
నువ్వు నవ్యని తీసుకొని ఇంటికి వెళ్ళు. దీన్ని ఎక్కడ వదలాలో అక్కడ వదులుతాను. తర్వాత వచ్చి నిన్ను కలుస్తా" అంటూ కూతురు రెక్క పట్టుకొని ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళిపోయాడు రఘు. రఘుగారు శ్రీజ వెళ్ళిపోయాక అప్పుడు అసలైన భయం పట్టుకుంది నవ్యకి. బాబోయ్! ఇప్పుడు బావ ఏం చేస్తాడో ఏంటో? అయినా సగం వరకు చెప్పి ఆపేశాడు. ఎందుకు బావ పూర్తిగా చెప్పలేదు? ఆ తర్వాత ఏం జరిగింది? అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న నవ్య చేయి పట్టుకొని అడుగులు బయటికి వేశాడు. ఇద్దరి మధ్య మౌనం. కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు రామ్. నవ్యకి అదంతా తుఫాను వచ్చే ముందు ప్రశాంతతలా అనిపించింది. బాబోయ్! ఇప్పుడు తుఫాను వస్తుందో లేదంటే సునామీనే వస్తుందో భయంగా ఉంది. అయినా నేను శ్రీజకి చెప్పాను కదా! తను ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేసింది అనుకుంటూ అదే విషయం ఆలోచిస్తూ ఉండిపోయింది. కార్‌లో కూర్చో, మళ్ళీ బొట్టు పెట్టి గాజులు వేసి చెప్పాలా? సీరియస్‌గా వచ్చింది అతని స్వరం. దెబ్బకి దడుచుకొని లోపలి వెళ్లి కూర్చుంది. అతను కారు స్టార్ట్ చేశాడు. అసలు ఆ తర్వాత ఏం జరిగింది? అయినా బావ దాని మాటలు నమ్మి వెళ్ళాడు అంటే కొంచెం తేడాగానే ఉంది. నిజంగానే బావ దాని మాటలు నమ్మి వెళ్ళాడా? లేదంటే కావాలనే నమ్మినట్టు నటించి వెళ్ళాడా? ఏంటో అసలేం అర్థం కావట్లేదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న టైంలో "ఏం ఆలోచిస్తున్నావు అంతలా?" అని వినిపించింది. "ఏం లేదు" అతని వైపు కాకుండా ఎటో చూస్తూ చెప్పింది. "సరే కానీ దాన్ని వదిలేసేంత ఈజీగా నిన్ను వదలను. ఎంత నమ్మించి మోసం చేశావు? ఎలాగా రావణ్‌గా వద్దు, రామ్‌గా అయితే నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు. మరి రామ్‌ని ఈజీగా బోల్తా కొట్టొచ్చు. రావణ్ దగ్గరైతే నీ పప్పులుడకవనే కదా ఇంత నాటకమాడావు? నువ్వు మొన్న రాత్రి శ్రీజతో మాట్లాడినప్పుడే నేను విన్నా. అందుకే ఇంత సడన్‌గా పెళ్లి చేసుకున్నాను నిన్ను" అంటూ బాంబ్ పేల్చాడు రావణ్. అది విన్న నవ్య కళ్ళు పెద్దవయ్యాయి ఒక్క క్షణం. తానేం వింటుందో చెవుల వరకు అయితే చేరింది కానీ మైండ్‌కి మాత్రం చేరడం లేదు. బావ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే దీని అర్థం ఏంటి? అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న నవ్య సడెన్‌గా కారు ఆపాడు రావణ్. ఎందుకో నవ్య గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. గట్టిగా కళ్ళు మూసేసుకుంది. 2 నిమిషాలకి ఓ వెచ్చని శ్వాస ఆమె మొహం మీద పడుతూ ఉంటే భయంగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఇంచు దూరంలో తన భర్త కనిపిస్తూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి చూసింది అతని వంక. "ఎంత అందంగా ఉన్నావో! మొన్న లిమిట్స్ క్రాస్ అయితే చాచిపెట్టి ఇక్కడ" అంటూ తన కుడి చెంప చూపిస్తూ "ఒకటి కొట్టావు గుర్తుందా? కానీ ఈరోజు నువ్వు నన్ను ఏమనలేవు. నాకు నీ మీద సర్వ హక్కులు ఉన్నాయి. నేను కావాలంటే నిన్నేమైనా చేసుకోవచ్చు. ఇప్పుడే, ఇక్కడే, ఇదే కార్‌లో. ఎవరైనా నన్ను క్వెషన్ చేస్తారా? అయినా ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు చెప్పు? నిజంగానే రామ్‌గా మారిపోయి ఇదివరకులా సుకుమారంగా నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి అనుకున్నా. ఇప్పుడు కూడా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. కానీ అవి మీకు మాత్రం ముళ్ళులా కనిపిస్తాయి. దానికి నేనేం చేయలేను. ఎందుకంటే ఇది నువ్వు నీ చేతులారా చేసుకున్నావు కాబట్టి. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను బేబీ. నైట్‌కి మన శోభనం. ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది. అందంగా తెల్ల చీరలో జడ నిండా మల్లెపూలు పెట్టుకొని, పాల గ్లాస్ పట్టుకొని నా దగ్గరికి వస్తే, అబ్బబ్బబ్బా! ఊహిస్తేనే ఎంత హాయిగా ఉంది. అలాంటిది ఈరోజు రాత్రికి అది నిజమవుతుంది అని తెలిస్తే ఆహా! ఆ క్షణం ఎప్పుడెప్పుడొస్తుందా అనిపిస్తుంది. ఇక నుంచి నీకు కొట్టడాలు, తిట్టడాలు లాంటి టార్చర్ ఉండదు. ఇలాంటి స్వీట్ టార్చర్ మాత్రమే ఉంటుంది. అర్థమవుతుందా? కానీ ఏ మాటకి ఆ మాట. ఇన్నాళ్ళు చెప్పలేదు కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే నేను మొగుడిని అవ్వను. భలే సెక్సీగా ఉంటావు తెలుసా? ఆమె కింద పెదవిని పట్టి లాగుతూ చెప్పాడు. అతను చెప్తున్న ప్రతి మాటకి ఆమె ఒళ్ళు కంపించిపోతోంది. బావా అంటున్న తన మాటలు పూర్తి కాకముందే వాళ్ళ మధ్య ఉన్న ఆ ఇంచు గ్యాప్‌ని చెరిపేస్తూ ఆమెని తనకి అతుక్కొనేలా దగ్గరికి జరిగి పెదాలను ఐక్యం చేశాడు. ఇది అస్సలు ఊహించలేదు ఆమె. కానీ ఎప్పుడు పెట్టే ముద్దుకి, ఈ ముద్దుకి చాలా తేడా ఉంది. ఈ ముద్దులో ఏదో కోరిక బలంగా తెలుస్తుంది. ఎప్పుడు సాఫ్ట్‌గా పెట్టే ముద్దు కాస్త వైలెంట్‌గా మార్చేశాడు ఈసారి. ముందుగా పెదాలను అందుకొని ఆ తదుపరి ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఇంకో పక్క చేతులతో నడుముని చుట్టుకొని నడుము కొలతలు కొలుస్తూ నాభి చుట్టూ చక్రాలు తిప్పుతూ తిరిగి చేతిని నడుము మడత దగ్గరికి తీసుకువచ్చి గట్టిగా ప్రెస్ చేశాడు. ఒక్కసారిగా తీయని సలపరం ఆమెలో. నిమిషాలు గడిచే కొద్దీ అంతకంతకు ఉధృతంగా మారుతున్న అతని ముద్దుకి ఆమె ఊపిరి బందీ అయిపోయింది. ఊపిరి భారమవుతుంటే కళ్ళల్లో ఆటోమేటిక్‌గా నీళ్లు వచ్చేశాయి. ఆ కన్నీళ్లు చెంపలను తాకిన మరుక్షణం మెల్లగా ఆమెను దూరం జరిపాడు. ఆయాసంతో ఊపిరి ఆడక నోటితో శ్వాస తీసుకుంటూ ఉంటే అందంగా ఆమె ఎద కూడా దానికి తగ్గట్టే ఊగుతోంది. అది చూస్తున్న అతనిలో ఏదో కావాలనే కాంక్ష, కోరిక బలపడుతున్నాయి. కానీ కష్టంగా తాను కంట్రోల్ చేసుకుంటూ ఆమె నుంచి చూపులు సడలించి కార్ డ్రైవింగ్ మీద దృష్టి సారించాడు. నవ్య మాత్రం అతని వంక చూడలేక విండోలో నుంచి బయటకు
ఇటు ఇంటికి వచ్చిన తర్వాత కూతుర్ని చాచిపెట్టి మరొకటి కొట్టారు రఘు గారు. ఏడుస్తూ నేల మీద పడిపోయింది శ్రీజ. తన ఏడుపు చూసి కంగారుగా తన దగ్గరికి వచ్చారు బామ్మ, సుమిత్ర, మాలిని గారు. ఎవరైనా దాన్ని ముట్టుకుంటే నరికి పోగులు పెడతాను. ఇది అసలు ఆడదే కాదు. నా కూతురే కాదు. అసలు ఇది మనిషే కాదు. నీకంటే ప్రాస్టిట్యూట్సే బెటర్. ఏ కన్నతండ్రి తన కూతురు కోసం ఇలాంటి ఒక మాట మాట్లాడు. కానీ నీ దౌర్భాగ్యం. నా చేత నువ్వు ఇలా అని మాట్లాడించుకుంటున్నావు. ఇలాంటి సిగ్గుమాలిన పని చేయడానికి మానం, మర్యాద ఇలాంటివేం గుర్తు రాలేదా నీకు? అడిగాడు రఘు కోపంగా కూతుర్ని చూస్తూ. చాలు అన్నయ్య, నువ్వు దాన్ని ఎక్కువ మాటలు అనొద్దు. అది ఏం చేసిందో మా అందరికీ చెప్పే చేసింది. అయినా అది చేసిన దాంట్లో తప్పు ఉంది అని నాకు అనిపించట్లేదు అన్నారు సుమిత్ర గారు. తన మాటలు విని ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు రఘు. ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర? అది చేసింది తప్పు కాదా? ఆ మాట ఒక ఆడదానిగా నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు? కొద్దిగా తప్పిపోయాడు. లేదంటే నీ కొడుకు జీవితం ఏమైపోయిండేది? అది ఆలోచన లేదా నీకు? అన్నయ్య, అప్పుడు కాదు. ఇప్పుడు ఆ నవ్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత నా కొడుకు చచ్చిపోయాడు. శ్రీజని పెళ్లి చేసుకొని ఉండుంటే ఈ పాటికి మన ఇల్లు ఆనందంగా నవ్వులతో నిండి ఉండేది. కానీ ఆ నవ్య అన్ని తల్లి బుద్ధులతో పరాయి మగాడిని వల్లో వేసుకొని నీచమైన బుద్ధితో పుట్టింది. అయినా రక్తం ఎక్కడికి పోదులే. తల్లి ఎలాంటిది అయితే కూతురు కూడా అలాంటిదే కదా అవుతుంది. ఇక్కడ తల్లి సక్రమంగా లేదు. మరి కూతురు సక్రమంగా ఉంటుంది అని నేనెలా అనుకుంటాను చెప్పు? వదిలిపెట్టనన్నయ్య. ఆ నవ్యాన్ని ప్రాణాలతో వదిలిపెట్టను. దాన్ని చంపేస్తాను. దాని చావుతోనే నా కొడుక్కి కొత్త జీవితం మొదలవుతుంది. అది నాకు అర్థమవుతోంది. ఇంకొక వారం 10 రోజులు అంతే. నా కొడుక్కి దాని మీద మోజు తీరే వరకు దాన్ని ఉంచి ఆ తర్వాత దాన్ని చంపేస్తా. కసిగా, కోపంగా అంటున్న సుమిత్ర గారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు రఘు. వదినా, నువ్వు ఎక్కువగా నవ్యని నిందిస్తున్నావు. ఇందులో తన తప్పేముంది చెప్పు? మన రావణ్ నవ్యని ఇష్టపడితే తను మాత్రం ఏం చేస్తుంది? తప్పు మన వైపు ఉంది వదినా. భర్త ముందు ఉత్తమ ఇల్లాలిలా నటిస్తూ ఉంది మాలిని. నువ్వు ఇంకా దానిని కూతురుగా అనుకుంటున్నావా మాలిని? అది నీ కూతురు జీవితాన్ని నాశనం చేసేసింది. అది అర్థమవుతోందా నీకు? అసలు లేదు మాలిని. నువ్వు వదిలేస్తావేమో. నేను మాత్రం వదలను అంటూ మాట్లాడుతున్న సుమిత్ర గారి చెంప పగిలింది. ఎవరా అని చూసిన మాలిని గారికి, సుమిత్ర గారికి కళ్ళు ఎర్రజేసి దవడలు బిగించి కోపంతో ఊగిపోతూ ఉన్న రఘు గారు కనిపించారు. నవ్య మాత్రం అతని వంక చూడలేక విండోలో నుంచి బయటకి చూస్తోంది. ఏంటి? ఓవర్ చేస్తున్నావా? డ్రైవింగ్ చేస్తూనే అడిగాడు రావణ్. ఒకసారి రావణ్ వైపు చూసి మళ్ళీ అతని వైపు నుంచి చూపులు తప్పించింది. ఏంటి యాటిట్యూడ్ చూపిస్తున్నావా? అసలు నాకున్న కోపానికి నీ ప్లేస్లో ఇంకొకళ్ళు ఉండి ఉంటే ఈ పాటికి చచ్చి 36 గంటలు అయి ఉండేది. నువ్వు కాబట్టి ఇంకా ప్రాణాలతో మిగిలావు చెప్పాడు రావణ్. అయినా పాపం కదా బావ, తను ఎంతలా నిన్ను ప్రేమించి ఉంటుంది. ఆ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు బావ. ఒక ఆడపిల్ల ప్రేమించిన వాడి ముందే తన సర్వస్వాన్ని ఇవ్వడానికి రెడీ అవుతుంది అంటే ఆ లెక్కల్లో శ్రీజ నిన్ను ఎంత ప్రేమించి ఉండాలి? రావణ్ వైపు ఆవేదనగా చూస్తూ అడిగింది. సడన్గా ఒక్కసారిగా కార్ ఆపాడు రావణ్. తను అలా కారు ఆపేసరికి భయంతో రావణ్ వైపు చూసింది. మారు మాట్లాడకుండా కారు దిగి లోపలకు అడుగు వేశాడు. బావా, బావా అంటూ అతని వెనకే పరుగులు తీసింది ఆమె. అతను మాత్రం ఎవరిని పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె కూడా అతని వెనకే పరుగులాంటి నడకతో గదిలోకి వెళ్ళింది. ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్న కళ్ళతో అతన్ని చూస్తూ కనిపించాడు రావణ్. ఎందుకు ఆ కళ్ళను చూస్తూ ఉంటే ఒక్కసారిగా భయం పట్టుకుంది నవ్యకి. బావా, ప్లీజ్ బావా, నా మాట విను అంటూ ఉండగానే, ఏంటి దానిది ప్రేమ? దానిది ప్రేమ? ప్రేమ కాదు, కేవలం లస్ట్. అర్థమవుతుందా? లస్ట్ మాత్రమే. ఎవరైనా ప్రేమించినా వాళ్ళ ముందు తమ సర్వస్వాన్ని ఇవ్వడానికి సిద్ధపడతారు. కానీ అది అవతల వాళ్ళకి కూడా ఇష్టమైతేనే. అంతేకాని ఇలా ఎలా పడితే అలా బజారు ఆడవాళ్ళలా బిహేవ్ చెయ్యరు. ఆ విషయం అర్థమవుతుందా నీకు? ఆ తర్వాత అది ఏం చేసిందో తెలుసా? ఛీ! ఆడది చేయలేని పని చేసింది. అది మాట్లాడడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. నేను కాకుండా ఆ ప్లేస్‌లో ఇంకో మగాడు ఉండి ఉంటే ఈ పాటికి కథ వేరేలా ఉండేది అన్నాడు రావణ్. కానీ బావ అంటున్న ఆమె మాటల్ని ఇక భరించలేక తన మెడలో ఉన్న పూలదండ తీసి పక్కకి విసిరేస్తూ ఆమె మెడలో ఉన్న పూలదండ కూడా పీకి అవతల పడేశాడు. అలా అంటావా? అంటే శ్రీజ నా విషయంలో చేసింది తప్పు కాదు అంటావు. అంతే కదా? అదే మాట మీద ఉండు అంటూ ఫాస్ట్‌గా తన షర్ట్ రిమూవ్ చేసి నవ్య మీదకు చేరిపోయాడు. నిలబడి ఉన్న ఆమెని మంచం మీదకి చేర్చి ఆమె మీదకి వాలిపోయాడు. తన పెదాల్ని రాక్షసంగా అందుకున్నాడు. చేతులతో ఆమె నడుముని గట్టిగా నలిపేస్తూ ఆ పెయిన్ని భరించలేక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నవ్యకి. బావా, బావా వదులు అంటూ తన శక్తి మొత్తం కూడా తీసుకుంటూ గట్టిగా రావణ్ణి తోసింది. పక్కకి పడ్డాడు రావణ్.
అసలు నువ్వేం చేస్తున్నావు? ఇంత రాక్షసంగా ఎవరైనా బిహేవ్ చేస్తారా? కంటి నిండా నీళ్లతో అడిగింది. అయ్యో! యాక్చువల్‌గా నేనేం తప్పు చేయలేదు నవ్య. నేను నిన్నెంతలా ప్రేమిస్తున్నాను అంటే నా సర్వస్వాన్ని నీకు ఇచ్చేయాలి అనుకుంటున్నాను. ప్రేమ అనేది ఎవరికైనా ఒకటే కదా! శ్రీజ తనని తాను నాకు అర్పించాలి అనుకుంది. అది తన ప్రేమ. అలాగే నాకు నీ మీద పిచ్చి ప్రేమ ఉంది కాబట్టి నిన్ను నాలో కలిపేసుకోవాలి అనుకున్నాను. ఇది నా ప్రేమ. ఇది ప్రేమ కాదు. రాక్షసత్వం, పైశాచికత్వం. దీన్ని ప్రేమ అని ఎవరు అనరు అంది నవ్య ఏడుస్తూ. ఓహో! అంటే నీ ఉద్దేశంలో నేను చేసింది తప్పు. అంతేనా? నువ్వు నా భార్యవి. నేను నీ భర్తని. నీకు నా మీద ప్రేమ ఉంది. అది నువ్వు కాదు అని చెప్పినంత మాత్రాన నిజమైపోదు. నవ్య. నేనంటే ఇష్టం. నేను బలవంతంగా నీ ఒంటి మీద చెయ్యి వేసేసరికి నీకు అది రాక్షసత్వంలా అనిపించింది కదా! మరి శ్రీజ నేను ప్రేమించిన అమ్మాయి కాదు. నేను ఇష్టపడ్డ అమ్మాయి కూడా కాదు. నా భార్య కూడా కాదు. అలాంటిది తను నా ముందు అర్ధనగ్నంగా నిలబడి నన్ను సెక్సువల్ అసల్ట్ చేయాలి అని ట్రై చేసింది. నువ్వు దాన్ని ప్రేమ అని అంటున్నావా? నీ దృష్టిలో తను చేసిన పని తప్పు కాదు. మరి అది తప్పు కానప్పుడు ఇది మాత్రం ఎలా తప్పయింది? కళ్ళెర్ర చేస్తూ అడిగాడు. రావణ్ అడిగిన దానికి నవ్య దగ్గర సమాధానం లేదు. బావ నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావని అర్థమవుతోంది. నువ్వు అడిగిన ఈ క్వశ్చన్‌కి నా దగ్గర ఆన్సర్ లేదు అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది నవ్య. ఈ రోజు నుంచి నువ్వు ఈ రూమ్ దాటి బయటికి రావడానికి వీల్లేదు. నీకు మార్నింగ్ కాఫీ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు అన్నీ రూమ్‌లోకి వస్తాయి. నువ్వు కాళ్ళు బయట పెట్టినా కాళ్ళు 2 విరిచేస్తాను అంటూ తన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణ్. నవ్యకి ఎందుకో సుమిత్ర గారి మాటలు, మాలిని గారి మాటలు గుర్తువచ్చాయి. ఇదిగో నువ్వు పుట్టినప్పటి నుంచి ఇంట్లో తేరగా తింటున్నావు. నిన్ను పెంచి పోషించడమే దండగా అనుకుంటే చదువుకున్నావు. నీకు ఇంత చేసిన ఇంటి కోసం నువ్వు ఒక పని చేయాలి. ఆ పని కూడా నువ్వు చేయలేకపోతే నువ్వు అసలు మనిషివే కాదు. నవ్య వైపు హీనంగా చూస్తూ అన్నారు సుమిత్ర. అయ్యో వదిన నువ్వు మరీ అంతలా చెప్పాలా చెప్పు? నా పెద్ద కూతురు చాలా మంచిది. అలాగే చాలా తెలివైనది కూడా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ఇట్టే అర్థం చేసుకుంటుంది కదా నవ్య మాట్లాడారు మాలిని గారు. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఇద్దరి వైపు చూస్తూ చెప్పింది. అర్థమవుతుందిలే నీకు అర్థమైందో లేదో మాకు అర్థమవుతుంది అనగానే నిజంగానే అత్త మీరేం మాట్లాడుతున్నారు నాకు నిజంగా అర్థం కావడం లేదు. ఏయ్ నా కొడుకు ఉన్నప్పుడు మాత్రమే నిన్ను అత్త అని పిలవమన్నాను. వాళ్ళు లేనప్పుడు ఎందుకు పిలుస్తున్నావు? ఇంకోసారి మా అన్నయ్య, నా కొడుకు ఇంట్లో లేనప్పుడు నన్ను అత్త అని పిలిస్తే నాలుక మీద వాతలు పెడతాను ఏమనుకుంటున్నావు? నన్ను అత్త అని పిలిచే అర్హత కేవలం శ్రీజాకి మాత్రమే ఉంది. అర్థమవుతోందా? ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు అని నటిస్తున్న దానికి నీకు అర్థమయ్యేలా చెప్తాను విను. నీకు కనీసం ఈ విషయమైనా తెలుసా నా కొడుకు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అడిగారు సుమిత్ర తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. ఆ మాటకి తలగించుకొని తెలుసు అన్నట్టు తల గుండ్రంగా తిప్పింది. హమ్మయ్య! కనీసం ఇదైనా తెలిసింది బతికించావు అంటూ మరి నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావా? అడిగారు సుమిత్ర అనుమానంగా. ప్రేమిస్తున్నాను చెప్పింది నవ్య. ఏంటి నీ మొహానికి నా కొడుకు కావాలా? ఇదిగో నువ్వు ప్రేమిస్తున్నాను అంటే కుదరదు. శ్రీజ కూడా రామ్‌ని ఇష్టపడుతుంది. చిన్నప్పటి నుంచే నీ ప్రేమ కంటే తన ప్రేమ ఎన్నో రెట్లు గొప్పది. అది అర్థమవుతుందా? అడిగింది సుమిత్ర. నాకు నిజంగా తెలీదు శ్రీజ బావని ఇష్టపడుతుంది అని. సంతోషం తల్లి. ఒకవేళ నీకు తెలిసినా నువ్వెందుకు చెప్తావులే అన్నారు మాలిని గారు. నిజమమ్మా శ్రీజ నిజంగా బావని ప్రేమిస్తుందన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలీదు. ఇప్పటికైనా తెలిసింది కదా! నువ్వేం చేస్తావు ఇప్పుడు? అడిగారు సుమిత్ర. నేను చేయడానికేముంది? బావ కూడా శ్రీజని ఇష్టపడాలి కదా! కానీ బావ నన్ను ఇష్టపడుతున్నాడు. కాబట్టి మేమిద్దరం పెళ్లి చేసుకోవడమే న్యాయం కదా! అంది నవ్య. ఏంటి నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకొని ఇంటి కోడలుగా అయిపోదామనే? ఎంత పెద్ద ప్లాన్ వేశావే! ఇవన్నీ సాగవు. రామ్ లేకపోతే శ్రీజ చచ్చిపోతాను అంటోంది. శ్రీజకేమైనా అయితే ఆ నింద నీ మీదకే వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో. నా శ్రీజకేమైనా అయితే నిన్ను చంపడానికి కూడా నేను వెనకాడను అన్నారు మాలిని. ఆ మాటకి ఆశ్చర్యంగా మాలిని గారి వైపు చూస్తూ ఉండిపోయింది నవ్య. నా కూతురి చావుకి కారణం నువ్వే అవుతావు. నిన్ను పెంచిన పాపానికి నా కడుపు కోత మిగిలిస్తావు. ఆ పాపం ఊరికే పోదు నీకు. నిన్ను నీ పిల్లల్ని వెంటాడుతూనే ఉంటుంది. అంటున్న మాలిని మాటలు సుమిత్ర గారి మాటలు చెవుల్లో మారు మోగుతుంటే చెవులు గట్టిగా మూసుకొని నో అని గట్టిగా అరుస్తూ ఉంది. బయట నిలబడి విక్రమ్‌తో మాట్లాడుతున్న రావణ్ రూమ్‌లోకి నుంచి గట్టిగా అరుపు వినిపించేసరికి ఫాస్ట్‌గా లోపలికి వెళ్ళాడు. తన వెనకే విక్రమ్ కూడా. అక్కడ నవ్య భయంతో వణికిపోతూ ఒళ్ళంతా చెమటలు పట్టేసి గట్టిగా కళ్ళు మూసుకొని ఉంది. నవ్య అంటూ ఫాస్ట్‌గా తన దగ్గరకొచ్చి తన చేతులు విడిపించి తన ఫేస్ మీద లైట్‌గా వాటర్ చల్లాడు. అప్పుడు తన సెన్స్‌లోకి వస్తూ ఎదురుగా రామ్ కనిపించేసరికి గట్టిగా తనని హత్తుకొని ఏడుస్తూ ఉంది.
రామ్ విక్రమ్ వైపు చూశాడు వెళ్ళిపోమ్మన్నట్లు. విక్రమ్ క్షణం ఆలస్యం చేయకుండా బయటికి వెళ్ళిపోయి డోర్ వేసేశాడు. తనని గట్టిగా హత్తుకొని ఏడుస్తున్న నవ్య తల నిమురుతూ, ఇప్పుడు మళ్ళీ ఇంకో నాటకం స్టార్ట్ చేశావా? ప్రశ్నించాడు. లేదు లేదు బావ, నాకు నిజంగా చాలా భయమేసింది ఏడుస్తూ చెప్పింది నవ్య. నవ్య, ఒకసారి మోసపోవచ్చు, రెండుసార్లు మోసపోవచ్చు, 10 సార్లు ఎవ్వరూ మోసపోరు, అర్థమవుతుందా? నువ్వు చేసిందంత ఈజీగా మర్చిపోయే పని అయితే కాదు. ఇంకో 5 డేస్లో మన ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టారు. అర్థమవుతోందా? నువ్వు దానికి ప్రిపేర్ అవ్వు. ఈసారి నీ ఎమోషన్స్తో నాకు పని లేదు. ప్రతిసారి నీ ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చి నేను ఎర్రిపప్పని అవుతున్నాను. ఈసారి అలా జరగదు అంటూ తనని విడిపించుకొని పైకి లేచి, ఈసారి దీని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు గానీ ప్లాన్స్ గానీ వెయ్యొద్దు. అలా చేస్తే మాత్రం ఏం జరుగుతుందో నేను చెప్పను. నీ ఊహకే వదిలేస్తున్నాను అంటూ తను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్. నువ్వు ఇంకా దానిని కూతురు అనుకుంటున్నావా? మాలిని అది నీ కూతురు జీవితాన్ని నాశనం చేసేసింది. అది అర్థమవుతోందా నీకు? అస్సలు లేదు మాలిని. నువ్వు వదిలేస్తావేమో, నేను మాత్రం వదలను అంటూ మాట్లాడుతున్న సుమిత్ర గారి చెంప పగిలింది. ఎవరా అని చూసిన మాలిని గారికి, సుమిత్ర గారికి కళ్ళు ఎర్రచేసి దవడలు బిగించి కోపంతో ఊగిపోతూ ఉన్న రఘు కనిపించారు. అన్నయ్య, నువ్వు నువ్వు నన్ను కొడుతున్నావా? కానీ నేనేం తప్పు చేశాను అని నువ్వు నన్ను కొట్టడానికి? రఘు గారు కొట్టిన చెంప మీద చేయి వేసుకొని అన్నయ్య వైపు కోపంగా చూస్తూ అడిగింది సుమిత్ర. ఒక ఆడదానివి అయ్యుండి ఇంకో అమ్మాయికి అన్యాయం చేయాలని ఎలా అనిపిస్తుంది నీకు? అది కూడా తను చిన్నప్పటి నుంచి నీ కళ్ళ ముందే, నీ చేతుల మీదే పెరిగింది. నిజంగా నాకు ఈరోజు అనిపిస్తుంది రావణ్ వాళ్ళ దగ్గరే నేను వెళ్ళిపోతే మంచిది అని. వెళ్ళిపోతాను, అక్కడికే వెళ్ళిపోతాను అన్నారు రఘు. ఏవండి, మీరు కూడా ఏంటి సుమిత్ర వదిన మాటలు పట్టుకొని? ముందు మీరు లోపలికి వెళ్ళండి, వదినతో నేను మాట్లాడతాను ఎంతో అమాయకంగా భర్త ముందు నటిస్తూ చెప్పింది మాలిని. భార్య వైపు చూసి చూడనట్టు అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోయారు రఘు. అసలు పిచ్చా మీకేమైనా? రామ్కి రఘు తోడైతే అసలు నవ్యని మనం ఏం చెయ్యలేం. అయినా నువ్వేంటి వదినా, నీ కంట్రోల్ని కోల్పోయావా? అలా ఎలా మాట్లాడగలిగావు? నాకు లేదా దాని మీద కోపం? అయినా ఎందుకు మొత్తానికి నేను అణుచుకుంటూ సైలెంట్గా ఉన్నాను? పని లేక కరెక్ట్ టైం చూసుకోవాలి. లాస్ట్ టైంలా ఇలా తొందరపడే ఆ చందుగాడి చావుకు కారణమయ్యాం అనగానే, మనం కరెక్ట్గానే ప్లాన్ చేసాం మమ్మీ, కానీ లాస్ట్ మినిట్లో చందు వస్తే మనం మాత్రం ఏం చేయగలం? వాడికి చావు అలా రాసి పెట్టుంది, వాడు చచ్చాడు, అంతే, థింక్ చేయడానికి ఏం లేదు అంది శ్రీజ. నువ్వు మాట్లాడకే, అయినా అదేం పని? ఒక్కసారి ముందు వెనక ఆలోచించావా? అందుకే చెప్తాను, నువ్వు ఏదైనా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే ముందు నాకు చెప్పు అని. మీ నాన్న ఆలోచనలు మీ బావ ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. మీ బావకి అన్ని మేనమామ బుద్ధులు అలవాట్లు వచ్చాయి. వెళ్ళి ఒక 2 రోజులు రూమ్లో నుంచి బయటకు రాకు. నేను మీ అత్త మీ నాన్నని కూల్ చేసే పనిలో పడతాం అంటూ కూతుర్ని గదిలోకి పంపించేసి భర్తకి కాఫీ ఇవ్వడానికి కిచెన్లోకి వెళ్లారు మాలిని గారు. ఇక్కడ నవ్య రామ్ చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూ రామ్ వెళ్ళిన వైపే చూస్తూ ఒక బొమ్మలా ఉండిపోయింది. లేదు బావా, నువ్వు ఇలా మాట్లాడడంలో నీ తప్పు లేదు. తప్పంతా నాదే. నేనే మూర్ఖంగా బిహేవ్ చేస్తూ వచ్చాను. కానీ నేను ఎవరి చావు కోరుకోలేదు. ఎవరి చావుకి బాధ్యురాలిని అవ్వాలి అనుకోలేదు. ఆ విషయం ఎందుకు ఎవరికి అర్థం కావడం లేదు అనుకుంటూ ఆలోచిస్తూ అలాగే ఏడుస్తూ ఉంది నవ్య. రూమ్లోకి వెళ్ళిన రఘు గారి దగ్గరికి వచ్చిన మాలిని గారు, ఏమండి, మీరు అమ్మాయికి నచ్చజెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా, మరి అంతలా కొట్టాలా అడిగింది మాలిని గారు భర్త పక్కన కూర్చొని. తన వైపు చూస్తూ, చిన్నప్పటి నుంచి దాన్ని పెంచింది నువ్వే కదా, అయినా నీ పెంపకం ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. నీ పెంపకంలో పెరిగిన అమ్మాయే కదా నవ్య కూడా. తనకి నీ కూతురికి ఏమైనా సంబంధం ఉందా? నిజంగా ఈరోజు శ్రీజ చేసిన పనికి దాన్ని చంపేయాలి అనిపించింది అన్నారు రఘు. భర్త మాటలకి కోపం వస్తూ ఉంటే దాన్ని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ, ఏదో చిన్నపిల్ల తెలియక చేసిందండి, నేను కూడా దాన్ని ఫుల్గా తిట్టేసి వస్తున్నాను. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ దానితో మాట్లాడండి. మీరు కొట్టారని ఏడుస్తూ ఉంది. మాలిని, ఇందులో నీ జోక్యం లేకుండా ఉంటేనే మంచిది, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ప్రజెంట్ నా మైండ్లో ఏంటి రన్ అవుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ టైంలో నువ్వు నా కోపానికి బలి అవ్వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే బెటర్ అంటూ అక్కడి నుంచి బయటకు పంపించేశావు. భర్తను తిట్టుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసింది మాలిని. ఏంటో ఏం అర్థం కావడం లేదు. ఈ పిల్ల అసలు ఏం చేయాలనుకుంటుంది? ఇప్పటికైనా నవ్య రావణ్ జోలికి రాకుండా ఉంటే బాగుంటుంది. కానీ అలా జరుగుతుందా? ఈసారి శ్రీజ నవ్య జోలికి వచ్చింది అంటే మాత్రం నేను తనని ఊరికే వదలను అనుకున్నారు రఘు ఒక దృఢ నిర్ణయానికి వచ్చిన వారిలా. కొంతసేపటికి ఆయన కంట్రోల్ అయ్యి రామ్కి కాల్ చేశారు. హలో రామ్. మామయ్య చెప్పండి. సారీ రామ్. ఎందుకు మామ?
శ్రీజ నీతో అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు. దాని తరపున నేను సారీ చెప్తున్నాను అన్నారు రఘు గిల్టీగా. మామ నీ చిన్న కూతురు చేసింది తప్పు కాదు. క్షమించరాని నేరం. అది నువ్వు సారీ చెప్పినంత మాత్రాన పోదు. అలాగే దాని తరపున వక్తాలా పుచ్చుకొని నువ్వు మాట్లాడి నీ గౌరవాన్ని తగ్గించుకోకు అన్నాడు రామ్ సీరియస్‌గా. అది కాదురా అంటూ ఇంకా ఏదో మాట్లాడేలోపే ఇంకా ఇదే విషయం గురించి మాట్లాడాలనుకుంటే నేను ఫోన్ పెట్టేస్తున్నాను అంటూ మారు మాట్లాడకుండా కట్ చేసేశాడు. ఏంటో వీడికి అన్నీ నా బుద్ధిలే వచ్చాయి అనుకుంటూ తల కొట్టుకొని ఆఫీస్‌లో పెండింగ్ ఫైల్స్ ఉంటే కాసేపు అవి చెక్ చేస్తూ ఉన్నారు రఘు. నేను చెప్పాను. విన్నావా సుమిత్ర? ఏం జరగదు. మీ అన్నకి అన్నీ తెలుసు. నవ్య ఎక్కడుంది, ఏం చేస్తుంది కూడా తెలుసు. అంతెందుకు నవ్యకి, రామ్‌కి పెళ్లి బట్టలు పెట్టాడు. నగలు పెట్టాడు. ఆ విషయం ఇంట్లో ఎవరికైనా తెలుసా? నువ్వు అనుకున్నట్టు లేడు మీ అన్నయ్య. మారిపోయాడు సుమిత్ర. ఇప్పుడు మనం దేవుడిని ఒక్కటే కోరుకోవాలి. మన కొడుక్కి గానీ, మీ అన్నకి గానీ సంధ్య విషయంలో ఎలాంటి అనుమానం రాకుండా ఒకవేళ అనుమానం వచ్చిందా వాళ్ళిద్దరిని ఆపడం మన వల్ల కాదు. మనల్ని వాళ్ళ చేతిలో నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేరు అన్నాడు సుధాకర్. అయినా వీళ్ళకి ఎప్పుడో చచ్చిన ఆ సంధ్య గురించి ఎలా తెలుస్తుంది? చచ్చిందేమైనా బతికి వచ్చి చెప్తుందా? అప్పటికే తన అన్న చేసిన పనికి కోపం వస్తూ ఉంటే ఇంకా కోపంతో ఊగిపోతూ అడిగింది సుమిత్ర. అదే టైంకి బయట పెద్ద పెద్ద ఉరుములతో జోరుగా వర్షం పడడం మొదలైంది. నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.